హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి అడ్మినిస్ట్రేటర్గా నియమితులైంది అచిమ్ స్టైనర్. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఎంఏబిబిగా పిలిచే ప్రపంచంలోని అతిపెద్ద బాంబును అమెరికా 2017 ఏప్రిల్ 13న ఏ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై ప్రయోగించింది? ఆఫ్ఘనిస్తాన్ అండి, ఆఫ్ఘనిస్తాన్. సో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్గా పిలిచే ప్రపంచంలోని అతిపెద్ద బాంబును అమెరికా 2017 ఏప్రిల్ 13న ఆఫ్ఘనిస్తాన్ స్థావరాలపై ప్రయోగించింది. రచయిత కాల్సన్ వైట్ హెడ్ రాసిన ఏ నవలకు గాను పులిట్జర్ పురస్కారం 2017కి ఎంపికయ్యాడు? ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్. నెక్స్ట్, జాతీయ పర్యావరణ సదస్సు 2017 ఏప్రిల్ 10న ఏ నగరంలో జరిగింది? జాతీయ పర్యావరణ సదస్సు 2017 ఏప్రిల్ 10న వచ్చేసి ఢిల్లీలో జరిగిందండి. విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికైంది భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ అండి. నాస్కామ్ నూతన చైర్మన్గా నియమితులైంది ఎవరు? నాస్కామ్ నూతన చైర్మన్గా నియమితులైంది రామన్ రాయ్. ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఇండియన్ ఐడల్ 9 టైటిల్ విజేతగా నిలిచింది ఎల్వి రేవంత్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా 2017 మార్చి 31న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? దినేష్ కుమార్ గారండి. సో 2017 మార్చి 31న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు దినేష్ కుమార్ గారు. దేశంలో తొలి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ను మార్చి 30న ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు? దేశంలో తొలి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ను మార్చి 30న ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు? తెలంగాణలో అండి, తెలంగాణలో. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను ప్రకటించింది? నెల్లూరు అండి. సో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాని ప్రకటించింది. 2015-16 గణాంకాల ప్రకారం భారత్లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? 2015-16 గణాంకాల ప్రకారం భారత్లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం న్యూఢిల్లీ. ప్రపంచ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ 2017 సూచీలో భారత ఎన్నవ స్థానంలో నిలిచింది? సో ప్రపంచ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ 2017 సూచీలో భారత్ వచ్చేసి 87th పొజిషన్లో ఉందండి. నెక్స్ట్, పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే కృత్రిమ సూర్యుడిని ఏ దేశ శాస్త్రవేత్తలు పరీక్షించారు? పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే కృత్రిమ సూర్యుడిని ఏ దేశ శాస్త్రవేత్తలు పరీక్షించారు? జర్మనీ శాస్త్రవేత్తలు పరీక్షించారండి. ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టైటిల్ విజేత ఎవరు? సో ఇండియన్ వెల్స్ మాస్టర్ సిరీస్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్. ఏ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంక్ $100 మిలియన్ల సహాయం చేయనుంది? ఏ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంక్ $100 మిలియన్ సహాయం చేయనుంది? ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్. సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్లో తొలి మహిళా అధికారిగా ఎవరు నియమితులయ్యారు? సరిహద్దు భద్రతా దళంలో తొలి మహిళా అధికారిగా నియమితులైంది తనుశ్రీ పరీక్ అండి, తనుశ్రీ పరీక్. నెక్స్ట్, మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? లిన్ డాన్. మలేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత లిన్ డాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన గాంధీ ఇన్ చంపారన్ పుస్తక రచయిత ఎవరు?
సో 'గాంధీ ఇన్ చంపారన్' పుస్తక రచయిత డీజీ టెండూల్కర్ అండి. డీజీ టెండూల్కర్. నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు ఆపరేషన్ క్లీన్ మనీ రెండవ దశను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2017 ఏప్రిల్ 14న నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు ఆపరేషన్ క్లీన్ మనీ రెండవ దశను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14, 2017న ప్రారంభించింది. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.